హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. యదువంశ చరిత్ర. జరాసంధుడు 18వసారి కూడా మధుర మీదికి దండెత్తి రాబోతున్నాడనే వార్త మధురా నగరానికి చేరింది. అప్పటికి శ్రీకృష్ణ బలరాములు కూడా తమ యవ్వనానికి తగిన రూప సౌందర్యంతో మెరిసిపోతున్నారు. కానీ జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడనేసరికి యాదవులందరికీ గుండెల్లో గుబులు మొదలైంది. అందువల్ల వృద్ధరాజైన ఉగ్రసేనుడు ప్రధాన యాదవ వీరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి చిన్నవాళ్ళైన శ్రీకృష్ణ బలరాములను కూడా ఆహ్వానించాడు. సమావేశం మొదలైంది. ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. కొంతసేపు అయినాక వృద్ధ మంత్రులలో ఒకడైన వికద్రువు అనే ఆయన లేచి నిలబడి శ్రీకృష్ణుడి వంట సూటిగా చూస్తూ, నాయనా శ్రీకృష్ణ, మనం ఏం చేయాలో నిర్ణయించుకునే ముందు మనం ఏమిటో, మన వంశం ఏమిటో, దాని చరిత్ర ఏమిటో మనం సరిగ్గా తెలుసుకోవాలి. దివ్య జ్ఞాన సంపన్నుడైన వ్యాస భగవానుడు ఒకప్పుడు నాకు ఈ విషయాలను స్వయంగా చెప్పాడు. ఆ విషయాలను బయట పెట్టవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నేను కొంచెం వివరంగా ఆ విషయాలను చెబుతాను. అంతా విన్నాక మీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యండి అన్నాడు. సమావేశంలోని పెద్దలందరికీ వికద్రువు యొక్క విద్యా సంపద, మేధా సంపద రెండూ తెలుసు గనక ఆయనను పూర్తిగా చెప్పమన్నారు. ఆయన యదువంశ చరిత్రను వివరించసాగాడు. నాయనా శ్రీకృష్ణ, పూర్వం కృతయుగంలో మనువు యొక్క వంశంలో ఇక్ష్వాకు వంశ శాఖలో హర్యశ్వుడు అనే వీరుడు జన్మించాడు. అతడు తన సోదరులలో పెద్దవాడు, కానీ కొంచెం స్వతంత్ర స్వభావం కలవాడు. అందువల్ల ఇతను రాక్షస వంశంలో మధువైన రాక్షసుడి యొక్క పుత్రికను వివాహం చేసుకున్నాడు. ఆ పిల్ల పేరు మధుమతి. వారిద్దరి దాంపత్యం చాలా అన్యోన్యంగా సాగుతుండేది. ఇలా ఉండగా అతని జ్యేష్ఠ సోదరుడు రాజయ్యాడు. హర్యశ్వుడు భార్యలోలుడై రాజకార్యాలు సరిగా చేయటం లేదనే నెపంతో ఆ రాజు తన తమ్ముడికి రాజ్య బహిష్కర శిక్ష విధించాడు. దానికి హర్యశ్వుడు చాలా బాధపడ్డాడు. అతని భార్య మధుమతి మాత్రం అతనికి అండగా నిలిచి ఓదారుస్తూ ఇలా అంది: రాజ్యగర్వంతో విర్రవీగుతున్న అన్నగారంటే అంత భయం మనకెందుకండి? ఇక్కడ దాసులలాగా బ్రతికే కంటే మన పుట్టింటికి వెళితే దర్జాగా బతకవచ్చు. అక్కడ మా నాన్నగారు మధు రాక్షసుడు గారు, మా తమ్ముడు లవణాసురుడు కూడా మిమ్మల్ని బాగా ఆదరిస్తారు. రాజ్యం లేకపోయినా మనం అక్కడ స్వతంత్రంగా హాయిగా జీవించవచ్చు అని. మనస్సులో కొంచెం బెరుకు ఉన్న హర్యశ్వుడికి భార్య మాటలే నచ్చాయి. అతడు భార్యను తీసుకొని అత్తవారింటికి చేరాడు. అక్కడ మామగారైన మధురాక్షసుడు అల్లుడికి ప్రేమపూర్వకంగా స్వాగతం పలికాడు. తరువాత ఇలా అన్నాడు: రాజా, నా రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను. అందులో ప్రధాన భాగం మా అబ్బాయి లవణాసురుడికి ఇస్తాను. 2వ భాగం చిన్నది కాదు, అది కూడా గొప్పదే. సముద్ర తీరంలో ఉన్న రైవతక పర్వతం మీద నాకొక గిరిదుర్గం ఉంది. దాని చుట్టూ ఉన్న రాజ్యం నీకు ఇచ్చేస్తాను. మా లవణుడు కూడా నీకు అండగా ఉంటాడు. జరిగిన దానికి బాధపడకు. నా ఊహ ప్రకారం నీ సూర్యవంశం కాలక్రమంలో యదువంశంలో కలిసిపోతుంది. అంటే సూర్యవంశం కాస్త చంద్రవంశంగా మారిపోతుంది. అయినా సరే నీ వంశం సుప్రసిద్ధమే అవుతుంది. నీకు ఇది ఇష్టమైతే నీకు మా లవణుడికి రాజ్యం పంచేసి నేను తపోవనాలకు వెళ్ళిపోతాను అని. హర్యశ్వుడు ఆశ్చర్యపోయాడు. రాక్షస జాతిలో ఇంత ఆదరాభిమానాలు, బంధుప్రేమ ఉంటాయని అతను ఊహించలేదు. బావమరిది లవణాసురుడు కూడా తండ్రి మాటకు వ్యతిరేకం చెప్పలేదు. అందువల్ల హర్యశ్వుడు మామగారి మాటలకు అంగీకారం తెలిపేశాడు. మధురాక్షసుడి రాజ్యం సహజంగా అరణ్య ప్రధానమైనది. దానిలో భాగమైన రైవతక రాజ్యం హర్యశ్వుడికి వచ్చింది. హర్యశ్వుడికి నాగరిక రాజ్యానుభవం ఉంది కనుక తన రైవత పర్వతం చుట్టూ ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు. దానికి ఆనర్తం అని పేరు పెట్టాడు. అతడి పరిపాలనా దక్షత వల్ల ఆ నగరం త్వరలోనే చాలా అభివృద్ధి చెందింది. క్రమంగా మధుమతి హర్యశ్వ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి యదువు అని పేరు పెట్టుకున్నారు. హర్యశ్వ మహారాజు 10,000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసి స్వర్గానికి చేరాడు. తండ్రి తర్వాత యదువు రాజయ్యాడు.
ఈ యదువు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒకసారి తన మహారాణులతో కలిసి సముద్రంలో జలవిహారానికి వెళ్ళాడు. పడవలో తిరుగుతూ ఉండగా ఎవరో ఇతడిని వెనకాల నుంచి నీళ్లలోకి గుంజేశారు. ఆ గుంజినవాడు ధూమ్రవర్ణుడు అనే సర్పరాజు. అతడు ఇతన్ని సముద్రం క్రింద ఉన్న తన నాగరాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ ధూమ్రవర్ణుడు యదుమహారాజుకి తగిన మర్యాదలు చేసి ఒక సింహాసనంలో కూర్చోబెట్టి ఇలా చెప్పాడు: యదుమహారాజా, మీ నాన్నగారి తపోబలంతో నువ్వు జన్మించావు. మీ వంశం ఇక మీదట నీ పేరుతో యదువంశం అనే పేరు పొందుతుంది. ఈ నీ వంశంలో దేవతలు, ఋషులు, నాగులు కూడా మానవాకారాలతో జన్మించబోతున్నారు. అందుకోసమే నా కూతుళ్ళ 5గురిని నీకు దానం చేయదలుచుకుంటున్నాను. నా భార్య యౌవనాశ్వుని యొక్క సోదరి. మా అత్తవారి వంశం కూడా చాలా పవిత్రమైనది. అందువల్ల మా పుత్రికలు 5గురిని నీవు ప్రజాపత్య విధానంతో వివాహం చేసుకో. నీకు ఈ భార్యలతో పాటు ఒక వరం కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ వంశం క్రమంగా 7 శాఖలుగా చీలుతుంది. ఆ శాఖలకు భౌములు, కుకురులు, భోజులు, అందకులు, యాదవులు, దాశార్హులు, వృష్ణులు అనే పేర్లు ఏర్పడతాయి. మీ వంశాలన్నీ వృద్ధిలోకి వస్తాయి అని. యదుమహారాజు అంగీకరించాడు. ధూమ్రవర్ణుడు అప్పటికప్పుడే వివాహ క్రతువు జరిపించేశాడు. ఆ వివాహ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ధూమ్రవర్ణుడు తన అల్లుడితో, నాయనా, నా కూతుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు పుడతాడు. ఈ 5గురు యథేచ్ఛగా జలసంచారం చేయగలుగుతారు. అంతేగాక తమ ఇచ్ఛానుసారం కోరిన రూపాన్ని పొందగలుగుతారు అన్నాడు. యదుమహారాజు కొత్త భార్యలతో పూర్ణిమ నాటి చంద్రబింబంలాగా సముద్రంలో నుంచి పైకి వచ్చి అక్కడ తన కోసం దుఃఖిస్తున్న పాత భార్యలను ఓదార్చి అందరినీ తీసుకొని రాజధానికి వెళ్ళిపోయాడు. క్రమంగా ఆ యదుమహారాజుకి ముచుకుందుడు, పద్మవర్ణుడు, మాధవుడు, సారసుడు, హరీతుడు అనే 5గురు పుత్రులు జన్మించారు. వాళ్ళు పెద్దవాళ్ళై, వీరులై, సమర్థులై ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, మా పరాక్రమానికి తగిన పని ఏదైనా చెప్పండి అన్నారు. అది విని యదుమహారాజు సంతోషించి ఇలా అన్నాడు: వింధ్యా పర్వతానికి, వృక్ష పర్వతానికి మధ్య గల ప్రాంతంలో 2 పట్టణాలు నిర్మించండి. వాటికి ముచుకుందుణ్ణి రాజుగా చేయండి. సహ్యపర్వత ప్రాంతంలో దానికి దక్షిణ భాగాన ఒక నగరం నిర్మించి దానికి పద్మవర్ణుణ్ణి రాజుగా చెయ్యండి. ఆ పర్వత ప్రాంతంలోనే పశ్చిమ ప్రాంతంలో చంపక వృక్షాలు గల ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించి దానికి సారసుణ్ణి రాజుగా చేయండి. సముద్రం మధ్యలో హరిత జలద్వీపం అనే ఒక ద్వీపం ఉంది. అది మీ తాతగారు ధూమ్రవర్ణుడు గారి ఆధీనంలో ఉంది. దానికి హరితుణ్ణి రాజుగా చేయండి. ఇక నా జ్యేష్ఠపుత్రుడైన మాధవుడు ఉన్నాడు. నేను పరిపాలించే ఈ రైవతక రాజ్యం ఇతనికే చెందుతుంది అని. ఆ మాటలు విని కొడుకులు 5గురు సరే అని తండ్రి చెప్పినట్లుగానే నూతన నగరాలను నిర్మించి వాటికి రాజులై అందరూ వైభవంగా జీవించారు. వీరిలో ముచుకుందుడు క్రమక్రమంగా రాజర్షిగా వికాసం చెందాడు. ఇతడికి వింధ్య, వృక్షవత్ పర్వత ప్రాంతాలలో రాజ్యం వచ్చింది కనుక అతడు ఆ ప్రాంతాన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. అందులో నర్మదా నది తీరాన ఒక ప్రశస్తమైన నగరాన్ని నిర్మించి దానికి మాహిష్మతి నగరం అనే పేరు పెట్టాడు. ఆ పట్టణంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ చాలా దేవాలయాలు కూడా కట్టించాడు. ముచుకుందుడు తండ్రి చెప్పినట్లుగానే అక్కడ 2వ పట్టణాన్ని కూడా నిర్మించాడు. దానికి పురీక అనే పేరు పెట్టాడు. దీనిలో ఉద్యానవనాలు ఎక్కువగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఇక పద్మవర్ణుడు సహ్యపర్వత ప్రాంతంలో వేనా నది తీరంలో పద్మావతము అనే నగరాన్ని నిర్మించాడు. సారసుడు సహ్యపర్వత ప్రాంతంలోని ఎర్రమట్టి గల చంపక వృక్ష ప్రాంతంలో నగరాన్ని నిర్మించి దానికి వనవాసి అని పేరు పెట్టాడు. హరీతుడు తాతగారి హరిత జల ద్వీపంలో నగర నిర్మాణం చేసి అక్కడ రాజ్యం చేస్తూ సముద్ర వ్యాపారాన్ని బాగా పెంచాడు. సముద్రంలో దొరికే చేపలతోనూ రకరకాల రత్నాలతోనూ బాగా వ్యాపారం చేశాడు. ఇక జ్యేష్ఠపుత్రుడైన మాధవుడు తండ్రి గారి తర్వాత రైవతక రాజ్యానికి రాజయ్యాడు. ఇతడి పుత్రుడే సత్వతుడు. సత్వతుడి పుత్రుడు భీముడు.
ఇతను బాగా ప్రసిద్ధి అవడం వల్ల ఇతని వంశానికి భైమ వంశము అనే పేరు కొంతకాలం సాగింది. ఈ భీమ మహారాజు రాజ్యం చేసే నాటికి అయోధ్యలో సర్వభూమండల చక్రవర్తిగా శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన మీదికి లవణాసురుడు కోరి కోరి కయ్యానికి కాలు దువ్వాడు. అప్పుడు శ్రీరామ ప్రభువు తన తమ్ముడైన శత్రుఘ్నుని పంపించి లవణాసురుని సంహారం చేసి ఆ ప్రాంతంలోనే మధుర అనే పట్టణాన్ని నిర్మింపచేశాడు. మనం నివసిస్తున్న మధురా నగరం ఇదే. మధురాపురి నిర్మాణం చేశాక కొంతకాలం శత్రుఘ్నుడే ఆ పట్టణాన్ని పరిపాలించాడు. కానీ లవణాసురుడికి సంతానం లేదు కనుక అతడి చెల్లెలి వంశం వాడైన భీముడికే ఆ రాజ్యం చేరాలని ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభు నిర్ణయించాడు. అందువల్ల లవణుడి రాజ్యం కూడా భీముడికే సంక్రమించింది. భీముడి కొడుకు అందకుడు. ఇతడు రాజ్యానికి వచ్చేసరికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క పెద్ద కొడుకు కుషుడు చక్రవర్తి అయ్యాడు. లవుడు యువరాజయ్యాడు. అందకుడి పుత్రుడు రేవతుడు. ఇతడి పుత్రుడు రుక్షకుడు. ఇతడి పుత్రుడు విశ్వగర్భుడు. విశ్వగర్భుడికి 3 భార్యలు. వారికి 4 కొడుకులు. వారే వసువు, బభ్రువు, సుషేనుడు, సభాక్షుడు. వీరిలో వసువు యొక్క పుత్రుడే మన వసుదేవుడు. ఇతడు కుంతీ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. వసువునకు 2 కూతుర్లు. ఒకటి కుంతి, ఈమెకు మరో పేరు పృత. ఈమె పాండు మహారాజు భార్య. 2 సుప్రభ, ఈమె చేదీ రాజైన దమఘోషుడి భార్య. ఈమెకే మరో పేరు శృతస్రవ. ఇంతవరకు యదువంశ చరిత్రను వివరిస్తున్న వికద్రువు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. శ్రీకృష్ణ, ఇది నీ వంశ చరిత్ర. సూర్యవంశం చంద్రవంశంగా మారిన చరిత్ర. ఈ వంశంలో నువ్వు జన్మించావు. క్రమక్రమంగా శక్తి క్షీణిస్తూ అడుగంటబోతూ ఉన్న ఈ యదువంశాన్ని ఉద్ధరించడం కోసం సాక్షాత్తు బ్రహ్మదేవుడిలాగా నువ్వు జన్మించావు. నిన్ను మానవ మాతృడిగా చెప్పి నీ శక్తిని నేను దాచలేను. నువ్వు పరాక్రమంలోనే కాదు, బుద్ధిశక్తిలో కూడా అద్వితీయుడివి. దేవతా రహస్యాలు కూడా తెలిసిన వాడివి. అందుకే ఈ మన యాదవ జాతి మొత్తంలో జరాసంధుణ్ణి ఎదుర్కోగల శక్తి నీ ఒక్కడికే ఉంది. మేమంతా నీ వెనకాల నడిచేవాళ్ళం మాత్రమే. నీ దివ్యశక్తి ఇలా ఉన్నప్పటికీ సామాన్య మానవ దృష్టిలో మన రాజ్యపు స్థాయి ఏమిటో మనం చెప్పుకోక తప్పదు. జరాసంధుడి బలం ఇంతని మనం చెప్పలేం. సమస్త రాజశ్రేష్ఠుల తలల మీద తన కాలు మోపిన ఆ జరాసంధుడు చక్రవర్తిగా వెలిగిపోతున్నాడు. మరి మనము మన సాధన సామాగ్రి అంతా క్షీణించిపోయి నీరసంగా ఉన్నాము. మన దగ్గర సైన్య సంపద తక్కువగా ఉంది. ఉన్న సైన్యానికి కూడా ఆహార పానీయాలు అందించడం కష్టంగా ఉంది. చివరికి వంట చేసే వంట చెరుకు కూడా తక్కువగానే ఉంది. మన రాజధాని చుట్టూ ఉండే చిన్న చిన్న దుర్గాలు చెడిపోయాయి. నగర రక్షణ కోసం ఏర్పాటు చేసిన కందకాలు అంటే కోట చుట్టూ ఉండే నీటి గుంటలు జరాసంధుడి దాడిలో చాలా మటుకు చెడిపోయి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించే శక్తి కూడా మనకు లేదు. మన కోట బురుజుల మీద శతఘ్ని యంత్రాలు కూలిపోయి ఉన్నాయి. మన ఆయుధగారాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. కొన్ని అయితే కూలిపోయి ఉన్నాయి. పూర్వం కంసుడు బ్రతికి ఉన్న రోజులలో అతను తన స్వీయ పరాక్రమం మీదే ఎక్కువగా ఆధారపడి ఉండేవాడు కనుక అతను నగర రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధలేవీ తీసుకోలేదు. అయినా అతని దాటికి భయపడి శత్రువులు కన్నెత్తి మధుర వంక చూడలేదు. ఇప్పుడు కంసుడు లేదు. మనది ఇంచుమించుగా కొత్తగా పుట్టిన రాజ్యం. ఇది పుడుతూనే 17 దాడులను ఎదుర్కొంది. ఈ దాడులలో మన సైన్యం చాలా మటుకు క్షీణించింది. ఇక మళ్ళీ మరోసారి దాడి వస్తే మనం మన జనులనే సైనికులుగా వాడుకోవలసి ఉంటుంది. అలా చేస్తే రాజ్యంతో పాటు జనం కూడా నశించి తీరుతారు. ఇదిలా ఉండగా మన విరోధులు భేదోపాయాలను ప్రయోగించి మన యాదవ వంశాలలో అంతఃకలకాలను పెట్టి వీరిని విడదీయాలని చూస్తున్నారు. ఇక మనకు ఇతర రాజులు ఎవరైనా సహాయం చేస్తారేమో అంటే ఆ ఆశ లేదు. ఎందుకంటే ఆ రాజులంతా జరాసంధుడి పేరు చెబుతూనే వణికిపోతున్నారు. శ్రీకృష్ణ, మళ్ళీ మన మీదికి మరో దాడి వస్తే పురజనులంతా మనల్నే తిట్టిపోస్తారు. ఈ విషయం నీకు నేను
పూర్వ సమావేశంలోనే చెప్పి ఉన్నాను, కానీ అప్పుడు ఇంత స్పష్టంగా చెప్పలేకపోయాను. శ్రీకృష్ణ, ఇంత బహిరంగంగా చెబితే బాగుండదు, కానీ ఈ జరాసంధ విరోధం అంతా నీ వల్లే వచ్చింది. దీన్ని ఎదుర్కొనే శక్తి కూడా నీకే ఉంది. కనుక నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటు మమ్మల్ని రక్షించు. దీనికోసం ఏమి చేయాలో ఎలా చేయాలో నువ్వే నిర్ణయించు అని. వికద్రువు చెప్పిన మాటలు విని వసుదేవుడు లేచి, నాయనా శ్రీకృష్ణ, వికద్రువు మేధావి, అనుభవజ్ఞుడు. అతను చెప్పిందంతా సత్యం. కనుక ఏం చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించు అన్నాడు. శ్రీకృష్ణుడు వృద్ధులిద్దరి వాక్కులు విని ప్రశాంతంగా ఇలా చెప్పాడు. అయ్యలారా, మీరంతా రాజనీతివేత్తలు. రాజనీతిలోని సంధి విగ్రహాది ఉపాయాలన్నీ బాగా తెలిసినవారు. నేను చిన్నవాణ్ణి, అయినా నాకు తోచింది చెబుతాను. మీకు సమ్మతమైతే స్వీకరించండి. తెలివిగలవాడు బలవంతులైన శత్రువులను ప్రక్కన పెట్టుకొని అజాగ్రత్తగా ఉండరాదు. తనకు శక్తి చాలదు అనుకుంటే పారిపోవటానికి జంకరాదు. ఈ విరోధమంతా నా వల్లే వచ్చిందనే మాట నిజం. అందువల్ల నేను మా అన్న బలరాముడు కలిసి శక్తి ఉన్నా శక్తి లేని వాళ్ళలాగా పారిపోతాం. ఇక్కడి నుంచి సుదూరంగా దక్షిణ ప్రాంతంలో ఉన్న సహ్యపర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాం. కరవీరపురాన్ని, క్రౌంచపురాన్ని కూడా దాటి గోమంత పర్వతం దాకా వెళ్ళిపోతాం. జరాసంధుడు మా ఇద్దరి కోసమే మాటిమాటికి దండెత్తి వస్తున్నాడు. మేము ఊరిలో నుంచి పారిపోయామని తెలిస్తే జరాసంధుడు విజయ గర్వంతో విర్రవీగి మా వెనకాలే పరిగెత్తుకు వస్తాడు. ఇక మధురను పట్టించుకోడు. అలా జరిగితే ఈ నగరానికి, నగరవాసులకి, మన యాదవ వంశానికి కూడా శ్రేయస్కరమవుతుంది. మేము జరాసంధుడికి దొరికినట్లే దొరుకుతూ పారిపోతాం. సమర్థుడైన రాజు ఎవడు అలా పారిపోయే శత్రువులను వదిలిపెట్టడు. ఆ తర్వాత ఏమి చేయాలో మేము చూస్తాం అని. శ్రీకృష్ణుని మాటలు విన్న పెద్దలు మౌనంగా ఉండిపోయారు. దాన్ని అంగీకారంగా భావించిన శ్రీకృష్ణ బలరాములు అప్పటికప్పుడే కట్టుబట్టలతో దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగించారు. పరశురామ సందర్శనము. వాళ్ళిద్దరూ 100 గ్రామాలు దాటి సహ్యపర్వత శిఖరాలు చేరారు. అక్కడ కరవీరపురాన్ని దర్శించి అక్కడి నుంచి వేనా నది తీరానికి చేరారు. అక్కడ ఒక పెద్ద ఊడలు బారిన మర్రి చెట్టు కింద ఒక మహర్షి కనిపించాడు. ఆయన సాత్విక తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కానీ ఆయన భుజం మీద ఒక గండ్రగొడ్డలి వేలాడుతుంది. ఆయనకి దగ్గరలో ఒక ఆవు, దూడ కూడా ఉన్నాయి. ఆయన్ని జాగ్రత్తగా గమనించిన శ్రీకృష్ణ బలరాములు ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా పాద నమస్కారాలు చేసి ఇలా విన్నవించారు. భగవాన్, మిమ్మల్ని చూడగా చూడగా మీరు జమదగ్ని పుత్రులైన భార్గవరాములు అనిపిస్తుంది. క్షత్రియ కులాలను నిర్మూలించిన మహావీరులు మీరేనని మేము భావిస్తున్నాం. బాణం వేసి కొట్టి సముద్రాన్ని వెనక్కు నెట్టి నూతన భూమిని సృష్టి చేసి శూర్పారక నగరాన్ని నిర్మించిన మహనీయులు మీరే అని మేము భావిస్తున్నాం. కార్తవీర్యార్జునుడు మీ తండ్రికి చేసిన అపకారానికి ప్రతీకారంగా ఆ వీరుడి 1000 చేతులను నరికిన గండ్రగొడ్డలి ఇదే అనుకుంటున్నాం. మీరు ఇప్పటికీ యుద్ధభూమిలో లాగానే గొడ్డలిని ధరించి ఉన్నారు. నా పేరు శ్రీకృష్ణుడు. మా అన్నయ్య పేరు సంకర్షణుడు. మేము యదువంశంలో పుట్టిన వాళ్ళం. మా ఊరు మధురానగరం. మా తండ్రి గారు వసుదేవుడు. మేము పుట్టినప్పటి నుంచి రాజైన కంసుడు మమ్మల్ని చంపుతాడేమోననే భయం మా పెద్దలకు ఉండేది. అందుకే మమ్మల్ని రహస్యంగా గొల్లపల్లెలో పెంచారు. మాకు కొంచెం వయస్సు వచ్చాక మేము మధురానగరం వెళ్ళి యుద్ధరంగ శాఖలో కంసుని సంహరించి అతని తండ్రి అయిన ఉగ్రసేనుని మహారాజుగా చేసి ఆ తర్వాత మళ్ళీ మేము గోవులను కాచుకుంటూనే కాలక్షేపం చేశాము. అయినా జరాసంధుడు మా మీద పగబట్టి మా నగరం మీదికి ఇప్పటికీ 12 సార్లు దండెత్తాడు. మమ్మల్ని మేము ఎలాగో రక్షించుకున్నాం, కానీ ఎదురుదాడి ఎప్పుడూ చేయలేదు. మహర్షి, మాకు రథాలు లేవు, కవచాలు లేవు, ఆయుధాలు లేవు, వాహనాలు లేవు. ఇలాంటి మా మీదికి జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి రాబోతున్నాడని తెలిసి భయపడి మేము ఇద్దరం ఊరు వదిలి పారిపోయి వచ్చేశాం. ఓ గుణశ్రేష్ఠ, దేశాలు తిరిగి తిరిగి చివరికి మీ వద్దకు చేరాం. మాకు తగిన సలహాలిచ్చి మమ్మల్ని ఆదుకోవలసిందిగా కోరుతున్నాము అని. ఆ మాటలు విని ఆ మహర్షి ఎంతో సంతోషించి ఇలా బదులు చెప్పాడు.
ప్రభు శ్రీకృష్ణ, నీకు సలహాలు చెప్పే భాగ్యం కోసమే నేను ఇప్పుడు మా అపరాంత నగరం నుంచి శిష్యులు లేకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. మీరు గొల్లపల్లె నివాసులని, కంస సంహారులని, ఇతర రాక్షసులను కూడా అనేక మందిని సంహరించారని నాకు పూర్వమే తెలిసింది. ఓ పురుషోత్తమ, మీ అన్నదమ్ములిద్దరికీ జరాసంధుడితో విరోధం వచ్చిందని, అందుకే మీరు మధురా నుంచి బయలుదేరారని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. శ్రీకృష్ణ ప్రభు, ఇక దాపరికమెందుకు? నాశనం లేని జగన్నాథుడవు నివ్వేనని, దేవకార్య సాధన కోసం పామర బాలకుడిలాగా నటిస్తున్నావని నాకు తెలుసు. దేవా, ముల్లోకాలలో మీకు తెలియంది లేదు. అయినా సరే నా భక్తి కొద్దీ నేను చేసుకునే మనవిని అవతరించు. గోవిందా, ఈ కరవీరపురం మీ పూర్వులు నిర్మించిందే. ఇప్పుడు ఇక్కడ వాసుదేవుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఇతనికి మరో పేరు శృగాలుడు. ఇతడు పరమ కోపిష్టి. ఇతడు తన కోపం వల్ల మీ వంశంలో చాలామందిని సంహరించాడు. ఇతడిలో ఉన్న అసూయ ఇంత అంతా కాదు. తన సొంత పుత్రుల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మీరిద్దరూ ఈ నగర ప్రాంతంలో ఉండటం నాకు సమ్మతమైన విషయం కాదు. అయితే మేము ఎక్కడ నిలబడి జరాసంధుని ఎదిరించాలి అని అడుగుతారేమో, చెబుతా వినండి. చెప్పటమేమిటి, నేను కూడా మీతో కలిసే వస్తా. మనం ఈ వేణా నది ఈదుకుంటూ దాటి ఈ దేశానికి సరిహద్దుగా ఉన్న పర్వతం దగ్గరికి వెళదాం. ఇది సహ్య పర్వతానికి అనుబంధ పర్వతం. దీని పేరు యజ్ఞగిరి. ఇది చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ నరమాంస భక్షకులైన దొంగలు నివాసం చేస్తున్నారు. అందువల్ల మనం అక్కడ ఒక రాత్రి మాత్రమే ఉందాం. ఆ తర్వాత ప్రక్కనే ఉన్న కట్వాంగ నదిని దాటుదాం. అక్కడ కట్వాంగ నది జలపాతం ఉంది. ఆ ప్రాంతంలో చాలామంది తపోధనులు ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించుకుంటూ ముందరికి వెళ్ళి క్రౌంచ పట్టణానికి చేరుదాం. ఆ క్రౌంచ పట్టణంలో ప్రస్తుతం మహాకపి అనేవాడు రాజుగా ఉండి ఈ చుట్టుపక్కలలోని అడవి జాతి వారందరినీ కూడా అధిపతిగా ఉన్నాడు. ఇతడు మీ వంశం వాడే, మంచివాడే. అయినా సరే మనం ఈ మహారాజును చూడకుండానే ముందుకు సాగిపోదాం. ఎందుకంటే సూర్యోస్తమయం అయ్యే లోపల మనం ఆనడుహము అనే తీర్థానికి చేరవలసి ఉంది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం. తెల్లవారాక మళ్ళీ బయలుదేరి సహ్యపర్వత గుహలను దాటుకుంటూ గోమంతము అని మహోన్నతమైన పర్వతం దగ్గరకు వెళ్దాం. ఆ కొండ ఎత్తు ఎంతంటే పక్షులు కూడా దాని శిఖరం దాకా ఎగరలేవు. అది దేవతలు విశ్రాంతి తీసుకునే స్థానమని ఒక ప్రసిద్ధి ఉంది. మీరిద్దరూ ఆ గోమంత శిఖరం మీదికి ఎక్కుదురు గాని ఆ శిఖరం మీది నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది. ఆ శిఖరం మీకు గిరిదుర్గంలాగా పనిచేస్తుంది. మీరిద్దరూ ఈ శిఖరం మీదే ఇతరులకు దొరకకుండా పరుగులు తీస్తూ పర్వత యుద్ధ విధానంలో శత్రువులను అందకుండా తిరుగుతూ చివరికి జరాసంధుని జయిస్తారు. ఒక దశలో మీకు జరాసంధుడికి దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో మీ చేతులలోకి ఆకాశం నుంచి దివ్య ఆయుధాలు వచ్చి చేరుతాయి. అది నేను కల్లారా చూస్తాను. ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం సంభవించాలని, అనేక వేల రాజుల సంహారం జరగాలని, నెత్తుటి ఏరులు పారాలని దేవతలు పూర్వమే నిర్ణయించి అట్టిపెట్టారు. ఈ యుద్ధంలో మీ ఇద్దరికీ సంబంధించిన చక్రము, నాగలి, గద, ముసలము అనే ఆయుధాలు విజృంభించి శత్రు సంహారం చేస్తాయి. కనుక ఈ యుద్ధానికి చక్రముసలము అనే ప్రసిద్ధి వస్తుంది. శ్రీకృష్ణ, ఆ మహాయుద్ధంలో దివ్యమైన నీ విష్ణు రూపాన్ని దేవతలు, నీ శత్రువులు కూడా దర్శిస్తారు. శ్రీకృష్ణ, ఇదివరలో నీవు చేసిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధం వేరు. భూభారాన్ని తగ్గించడం కోసం నువ్వు చేసే మొదటి యుద్ధం ఇదే అని దేవతలే నిన్ను మెచ్చుకుంటారు. అంతటి మహాయుద్ధం ఇప్పుడు జరగబోతోంది. కనుక ఓ శ్రీకృష్ణ, ఇక మీరిద్దరూ గోమంత పర్వతం వైపు ప్రయాణం సాగించండి. జరాసంధుని జయించండి. అయితే ఒక చిన్న విన్నపం. మీకోసమే మా హోమధేనువు దూడను కూడా తెచ్చాను. ఇది అమృతం లాంటి పాలిస్తుంది. మీరిద్దరూ దీని పాలు త్రాగి ప్రయాణం సాగించండి అని. శ్రీకృష్ణ బలరాములు పరశురాముడి మాటలకు సంతోషించి ఆయన హోమధేనువు పాలను కడుపు నిండా త్రాగి ఆయనతో కలిసి ప్రయాణం ప్రారంభించారు.